ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మార్చి 31లోపు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ప్రారంభించాలన్నదే లక్ష్యమన్న రేవంత్. హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టీకరణ. మూసీ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారన్న సీఎం. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అన్న విమర్శల్ని తిప్పికొట్టిన రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి విమర్శలపై మండిపడిన బీఆర్ఎస్. సభలో ప్రతిపక్షాన్ని స్పీకర్ అడ్డుకుంటున్నారని ఆక్షేపణ. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు నిర్ణయం. ప్రభుత్వ రాజముద్ర పట్టాదారు చిత్రాలతో ఏపీలో పాసు పుస్తకాల పంపిణీ. రైతులకు కొత్త ఏడాది కానుకగా అభివర్ణించిన సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాద పరిష్కారానికి కమిటీ. కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు. శరవేగంగా సాగుతున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనులు. లైన్లో మరో సొరంగం తవ్వకాన్ని వీక్షించిన రైల్వే మంత్రి. ధరల పెరుగుదల, కరెన్సీ పతనంపై ఇరాన్లో ఎగిసిపడిన నిరసనలు. భద్రతా దళాల కాల్పుల్లో 7 ఆందోళనకారులు మృతి. మార్చి 31లోపు మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ప్రారంభించాలన్నదే లక్ష్యమన్న రేవంత్. హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టీకరణ. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు విషం కక్కుతున్నారన్న సీఎం. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అన్న విమర్శల్ని తిప్పికొట్టిన రేవంత్ రెడ్డి. రేవంత్ విమర్శలపై మండిపడిన బీఆర్ఎస్. సభలో ప్రతిపక్షాన్ని స్పీకర్ అడ్డుకుంటున్నారని ఆక్షేపణ. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణకు నిర్ణయం. ప్రభుత్వ రాజముద్ర పట్టాదారు చిత్రాలతో ఏపీలో పాసు పుస్తకాల పంపిణీ. రైతులకు కొత్త ఏడాది కానుకగా అభివర్ణించిన సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాద పరిష్కారానికి కమిటీ. కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు. శరవేగంగా సాగుతున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనులు. లైన్లో మరో సొరంగం తవ్వకాన్ని వీక్షించిన రైల్వే మంత్రి. ధరల పెరుగుదల, కరెన్సీ పతనంపై ఇరాన్లో ఎగిసిపడిన నిరసనలు. భద్రతా దళాల కాల్పుల్లో 7 ఆందోళనకారులు మృతి. మార్చి 31లోపు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ధి పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి మూసీ పునరుజ్జీవం అత్యంత కీలకమన్న ఆయన పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామంటే బీఆర్ఎస్ నేతలు కడుపులో విషం పెట్టుకుని అడుగడుగున అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభలో వివరించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఆర్డీసీఎల్ చేపడుతుందని, ప్రణాళిక, విశ్లేషణ, డిజైన్ పై 18 నెలల్లో డీపీఆర్ సమర్పిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎంత భూమి తీసుకుంటున్నారు, అందులో ప్రభుత్వ భూమి ఎంతో, ప్రైవేటు భూమి ఎంతో చెప్పాలన్నారు. మూసీ పునరుజ్జీవం పేరిట
పేదల ఇళ్ల జోలికి వస్తే మాత్రం బీఆర్ఎస్ ఊరుకోబోదని హెచ్చరించారు. ఈ దశలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించారు. అభివృద్ధి చెందిన నగరాలను అధ్యయనం చేసిన తర్వాతే మూసీలో శుభ్రమైన నీరు నిరంతరం ప్రవహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఏషియా అభివృద్ధి బ్యాంక్ 4,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని, కేంద్రం నుంచి అనుమతులు వచ్చినట్టు తెలిపారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం మూసీ అభివృద్ధి ప్రణాళికలో భాగమని వివరించారు. నార్సింగి, బాపుఘాట్, చార్మినార్, చాదర్ఘాట్, నాగోల్ వద్ద జంక్షన్లు ఏర్పాటు చేసి ప్రతి జంక్షన్లో ట్రంపెట్ల ద్వారా ఓఆర్ఆర్ నుంచి సిటీలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం. ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్, ఈ రెండు ఇక్కడికి వచ్చి కలిసి బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష. ఇది 21 కిలోమీటర్లు. గండిపేట పైన వికారాబాద్ కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష. వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను 20 టీఎంసీలను తరలించాలి, 15 టీఎంసీలు హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చాలి, 5 టీఎంసీలు గండిపేటలో వదిలి శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి రోజు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా 7,000 కోట్ల రూపాయలతోని పనులు ప్రారంభించిన అధ్యక్ష. నాకు తెలిసి గోదావరి నదీ జలాలు రాబోయే 2 సంవత్సరాల లోపలనే గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష. గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదలకు మెరుగైన నివాసాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అభివృద్ధి చేస్తామంటే బీఆర్ఎస్ నేతలు కడుపులో విషం పెట్టుకుని అడ్డుపడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. నేను హైదరాబాద్ నగరంలో 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం, మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే 1,50,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చేసారు. రేవంత్ రెడ్డి 25,000 కోట్లు తినేసిండని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎంతసేపు వాళ్ళు ఎట్లనో మిగతాలు కూడా అట్లనే అనుకుంటారు అధ్యక్ష. కాంట్రాక్ట్లు ఇచ్చుడు, కమిషన్లు కొట్టుడు, లిఫ్టులు పంపులు పెట్టుడు, ఇండ్ల కనకవర్షం గుర్పించుకున్నాడు, పోయి జన్వాడల్లో లేకపోతే మొయినాబాద్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఇంతకు తప్ప మీరు చేసింది ఏంటుంది? ఈ రోజుకు కన్సల్టెంట్స్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము. డిపిఆర్ రెడీ అయిన తర్వాత అందరు ఎమ్మెల్యేలను పిలిచి, ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాను, మీరు చూడండి, మీరు సూచన ఇవ్వండి. నా సూచన ఒకటే, ఈ కడుపులో విషయాన్ని కొంచెం తగ్గించుకోండి. ఒకవేళ మందు లేకపోతే వికారాబాద్ లో ఎట్లా తెలుసు కదా, వికారాబాద్ హవా మరీజోं का दवा, ये मरीज लोगों को ले जाके विकाराबाद में शरीक करवा दो अध्यक्ष साहब, सुधर जाएंगे लोग. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారారన్న విమర్శలను ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. మా మిత్రులు పాయల్ శంకర్ గారు అడిగారు, ఇది ఉత్త నీళ్లే తీసుకొస్తారా, దీన్ని వ్యాపార కేంద్రంగా చేస్తారా? కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారాడు, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడని. రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ రోజు ఎకానమీని మనం పెంచుకోవాలంటే, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి. హైదరాబాద్ను పర్యావరణ హితంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ స్పష్టం చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, స్పీకర్ వ్యవహార శైలిని నిరసిస్తూ శాసనసభ శీతాకాల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రకటించింది. సీఎం, స్పీకర్ వైఖరికి వ్యతిరేకంగా గన్ పార్క్ వద్ద ఆందోళన చేసిన బీఆర్ఎస్ సభ్యులు ప్రస్తుత సమావేశాలు బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనపై చర్చలో తమను ఉద్దేశించి కడుపులో విషం నింపుకున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు సభలోనే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుపట్టారు. మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు. ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్. మాకెందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు? క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను సార్. ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపరా? ఈ క్రమంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. శాసనసభలో మాట్లాడటానికి నిరసన తెలిపేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ అసెంబ్లీ లాబీల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ బయటకు వచ్చారు.
అక్కడి నుంచి గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ బైఠాయించి నిరసన తెలిపారు. అసెంబ్లీలో తమ హక్కులు కాపాడాల్సిన స్పీకర్ సీఎంను విమర్శిస్తే మైకు ఇవ్వబోనంటూ తమ గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. అందుకే ప్రస్తుత సమావేశాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అయితా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? అంటే ముఖ్యమంత్రి గారు గంటన్నర మాట్లాడితే ఏముండదా? ఆయన నోటికి అడ్డు అదుపు లేకుండా అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడితే నువ్వు ఆపే ప్రయత్నం చేయవు. ఈ ప్రభుత్వం యొక్క తీరును, శాసనసభ నడుస్తున్నటువంటి తీరు, స్పీకర్ గారి వ్యవహార శైలి, సభలో ఏకపక్షంగా నడుపుతున్నటువంటి తీరుకు నిరసనగా ఈ శాసనసభ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేస్తుంది. నదీ జలాల వాటాలపై అసెంబ్లీలో చర్చకు వస్తే వాస్తవాలు బయటకు వస్తాయనే భయంతోనే బీఆర్ఎస్ పారిపోయిందని తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి విమర్శించారు. శాసనసభలో చర్చకు వస్తేనే బీఆర్ఎస్ ను ప్రజలు క్షమిస్తారని అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా వెల్లడించారు. బీఆర్ఎస్ పూర్తిగా ఖతమైపోతుందనే భయంతోనే కేసీఆర్ బయటకొచ్చారని అన్నారు. పార్టీని బతికించుకునేందుకే మళ్లీ నీళ్ల సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కృష్ణా జలాలు, పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై చర్చకు రావాలని కేసీఆర్ బయట మాట్లాడిందే అసెంబ్లీకి వచ్చే సభలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. సభలో చర్చకు రావకపోవడం అంటే ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించటమేనని జూపల్లి అన్నారు. మైక్ ఇవ్వనప్పటికీ గతంలో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఏనాడు అసెంబ్లీని బహిష్కరించలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ భవన్లో పెట్టడం కాదని అసెంబ్లీకి వచ్చి వివరించాలని మరో మంత్రి శ్రీహరి సూచించారు. బీఆర్ఎస్ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఏం చేస్తారు? ఆయన ఏం చెప్తే ఆయన కరెక్ట్ అని సపోర్ట్లు కొడతారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అసెంబ్లీలో ఇచ్చిండ్రో, ఇచ్చినప్పుడు మీ ముందలు ఎట్లా ఇచ్చిండ్రో, ఇచ్చిన దానికి మీ దానికి సమాధానం ఎట్లయితే కోరిండ్రో, మీరు ప్రశ్నించనికే మేము జవాబు చెప్పనికే ఉండే సందర్భాన ఇవ్వాలి. ఆ ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి. నా ఇంట్లో నేను జై జై అనిపించుకోవడం గొప్ప పని కాదు కదా. చిన్న చిన్న కారణాలు, ఇంతకంటే పెద్ద పెద్ద కారణాల విషయంలో పేపర్లు చించి గొడవ చేసి నిలబడి లొల్లి చేసి కింద కూర్చొని హక్కులు సాధించుకుంటా అనేటువంటి హరీష్ రావు గారు ఎందుకు ఇంత తొందరగా తోక ముడిచి వెళ్ళిపోయారో మరి ఆయనకే తెలవాలి. అక్రమ సంపాదనకు అడ్డు వస్తున్నారని అక్కసుతోనే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై మూసీని వ్యతిరేకిస్తున్న ప్రజలపై కొండంత విషం పెట్టుకున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆయనకు నరనరాన విషం తప్ప మూసీని ప్రక్షాళన చేయాలన్న విజన్ లేదని ఓ ప్రకటనలో విమర్శించారు. డీపీఆర్ సిద్ధం కావడానికి ఇంకా ఏడాది పడుతుందంటున్న సీఎం అంతకుముందే 1,50,000 కోట్లు వెచ్చిస్తామని ఎలా చెప్పారని ప్రశ్నించారు. డీపీఆర్ కూడా సిద్ధం కాకముందే బుల్డోజర్లతో పేదల ఇళ్లను ఎందుకు కూల్చారో సమాధానం చెప్పాలని అడిగారు. మూసీ లూటిఫికేషన్ పేరిట భారీ దోపిడీ కోసం బ్లాక్ లిస్టులో పెట్టిన మెయిన్ హార్ట్ అనే కంపెనీకి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారని అడిగారు. మూసీ ప్రక్షాళనపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అబద్దాలు వల్లెవేశారని, తన అవినీతి ప్రణాళిక కుట్రల్ని ప్రజల ముందు పెట్టారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ శాసనసభ పురపాలక జీహెచ్ఎంసీ మోటారు వాహనాలు, ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లులపై చర్చ జరిపి ఆమోదం తెలిపింది. తొలుత పురపాలక జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగగా జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనం అశాస్త్రీయంగా, ఆదరాబాదరాగా జరిగిందని బీజేపీ విమర్శించింది. గ్రామీణ ప్రాంతాల్ని జీహెచ్ఎంసీలో కలపటం వల్ల అక్కడి ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోనే మహానగరంగా గొప్పలు పోయేందుకు జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం చేసినట్లయితే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. 300 వార్డులతో కార్పొరేషన్గా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీలో ఆ మేరకు సిబ్బంది ఉన్నారా అని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ విస్తరణలో వార్డులు, సర్కిల్, జోనల్ ఆఫీసుల విస్తరణ అస్తవ్యస్తంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. మార్పు చేయకుండా ముందుకెళ్తే ప్రజలు క్షమించారని అన్నారు. అయితే జీహెచ్ఎంసీని మళ్లీ ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తామో ఇంకా నిర్ణయించలేదని, అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. జీహెచ్ఎంసీలో విలీనం వల్ల ఉపాధి హామీ పథకాన్ని కోల్పోయే గ్రామాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ రాజముద్ర, భూ యజమానుల చిత్రాలతో ముద్రించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ నెల 9 వరకు గ్రామ సభల ద్వారా కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రాజముద్ర భూ యజమానుల చిత్రాలతో ముద్రించిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జోరుగా సాగింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. రాబోయే తరాలకు ఎటువంటి వివాదాలు రాకుండా వీటిని రూపకల్పన చేసినట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తుల్ని దోచుకోవాలని చూసిందని మంత్రి ఆరోపించారు. ఈ రోజు ఈ పాస్బుక్ కార్యక్రమం చిన్న మిస్టేక్స్ ఏదో ఉంటాయి కూడా తప్పకుండా అక్కడ ఉన్న అసిస్టెంట్ ఇవ్వండి లేదా తహసీల్దార్ గారు ఉన్నారు అన్ని కూడా రెక్టిఫై చేసి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఏదో పెండింగ్ పాస్బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో వెంటనే కొరియర్ అయ్యే విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేస్తే మీ కొన్న వారికి ఒక వారం 10 రోజుల్లో కొరియర్ అయ్యి వచ్చి డైరెక్ట్ గా వారి ఇంటికి వచ్చే విధంగా ఎలాగైతే పాస్పోర్ట్లు వస్తాయో ఆ విధంగా కూడా ప్రక్రియ మేము చేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా పెద్ద బొడ్డేపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో పట్టాల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. గాడి తప్పిన రెవెన్యూ వ్యవస్థను సరిచేసి పారదర్శకమైన పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అయ్యన్న పాత్రుడు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా సూరాపురంలో పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకం ప్రభుత్వ అనుమతి పత్రమని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నాగినాయన చెరువులో మంత్రి సవిత కొత్త పాస్ పుస్తకాలను అందించారు. శ్రీకాకుళం జిల్లా అక్కయ్య వలసలో భూ యజమానులకు మంత్రి అచ్చెన్నాయుడు నూతన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. మీ భూమి మీకుండాలి, దాని మీద ఈ ఫోటోలు పొలాల్లో రాయేస్తే రాయి మీద దెయ్యాలాగా ఈ ఫోటో అవసరమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక రాజముద్ర ఉంటుంది. ఈ రోజు మీరు చూడండి, ఎక్కడైనా ఒక నాయకుడి ఫోటో ఉందా, ఎక్కడైనా బొమ్మలు ముద్రించుకునే సందర్భాలు ఉన్నాయా? ఒకసారి ఇచ్చే ముందు గతంది ఇప్పుడుది చూడండి. ఇది రాజముద్ర, ఇది ఎవరి ఫోటోలు లేవు, ఇది మనకి స్వాతంత్రం ఇచ్చిన హక్కు. ఏపీ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగ వాతావరణంలో రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ రైతులకు నూతన సంవత్సర కానుకని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంపై మంత్రులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పాసు పుస్తకాల పంపిణీ సాగిన తీరును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎంకు వివరించారు. కొత్త పాసు పుస్తకాల జారీతో వైసీపీ ప్రభుత్వ తప్పిదాల్ని సరిదిద్దడం ద్వారా ప్రజల్లో ఉన్న అభద్రతను దూరం చేశామని గుర్తు చేశారు. పాసు పుస్తకాల పంపిణీ ప్రతి ఇంట్లో కొత్త సంతోషాన్ని తెస్తోందన్నారు. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయటం ప్రథమ కర్తవ్యం కావాలని, ఇందుకు మంత్రులు, కలెక్టర్లు ఎక్కువ చొరవ తీసుకోవాలని ఆదేశించారు. దేశ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ దూకుడు చూపించిందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం పెట్టుబడుల్లో 25.3% వాటా ఏపీదేనని పేర్కొన్నారు. పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఒడిశా, మహారాష్ట్రల్ని అధిగమించి ఏపీ పారిశ్రామిక వృద్ధి సాధించిందని తెలిపారు. ఏపీ ముందుకు దూసుకుపోతుందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇలా ఉండాలన్నారు. పెట్టుబడులకు ఏపీ ప్రధాన గమ్యస్థానంగా మారిందని లోకేష్ వెల్లడించారు. కృష్ణా, గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తీవ్రమవుతున్న వేళ ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీని నోటిఫై చేస్తూ జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, ఎన్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్, 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు చోటు కల్పించింది. ఈ కమిటీ 2 రాష్ట్రాల మధ్య వేర్వేరు నదులపై నెలకొన్న జల వివాదాలపై అధ్యయనం చేసి వాటికి పరిష్కారాలు సూచించనుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని తెలంగాణ శాసనసభ వ్యతిరేకించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్నట్లు సభలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంతకుముందు జరిగిన చర్చలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. కేంద్రం పని కల్పించకపోగా ఉపాధి హామీ చట్టం పేరు మార్చిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసమే మోదీ సర్కారు పనిచేస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పులతో కార్పొరేట్ శక్తులకు తప్ప పేద ప్రజలకు ఒరిగేదేం ఉండదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పటికైనా కేంద్రం వెనక్కి తగ్గాలని భట్టి డిమాండ్ చేశారు. చర్చకు సమాధానమిచ్చిన సీఎం ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తొలగించడం సరికాదన్నారు. ఈ ఉపాధి హామీ చట్టము వచ్చిన తర్వాత పట్టణ ప్రాంతాలకు వలసలను నివారించడానికి నిరుపేదలు సొంత ఊరిలోనే పని హక్కును కల్పిస్తే అక్కడే పని చేసుకొని కుటుంబంలో ఉండే తల్లిదండ్రులకు అందుబాటులో ఉండి ఆ కుటుంబాన్ని చూసుకునే అవకాశం పేదలకు ఉంది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయి పట్టణ ప్రాంతాలకు మళ్లీ వలసల బాట పట్టే పరిస్థితి వచ్చింది. ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ పాత చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పునరుద్ధరించాల్సిందిగా
ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. మీరందరూ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునే విధంగా ఈ సభలో తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. కృష్ణా గోదావరి నదీ జలాల్లో వాటాను సాధించడంలో విఫలమైన మాజీ సీఎం కేసీఆర్ను ఉరితీయాలంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఉద్యమకారుణ్ణి ఉరితీయాలని అంటే రక్తం మరుగుతోందన్న ఆమె రేవంత్ రెడ్డినే 2 సార్లు ఉరియాలని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకోవడం కోసం శాసనమండలికి వచ్చిన కవిత కృష్ణా జలాలపై అసెంబ్లీలో మాట్లాడి అధికార పార్టీ నేతల నోరు మూయించాలని కేసీఆర్ను కోరారు. లేదంటే బీఆర్ఎస్ మనుగడే కష్టమవుతుందన్నారు. తెలంగాణ జాగృతి వచ్చే ఎన్నికల బరిలో దిగుతుందని కవిత ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారా లేదా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన కవిత హరీష్ రావుపై చేసిన విమర్శలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇది చూస్తే కవిత కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంగా ఉందని ఆరోపించారు. కేసీఆర్ రోజు సభకు వస్తే పార్టీ పుంజుకుంటుందని ఆమె చేసిన వ్యాఖ్యలు కవిత రాజకీయ స్థితిని సందేహాస్పదంగా చేశాయని కోమటిరెడ్డి అన్నారు. పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ ఉద్ఘాటించారు. పుస్తకాలు చదవటం మన సంస్కృతి అని అది అందరికీ అలవాటు చేయాలని సూచించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలోని డాక్టర్ బివి పట్టాభిరాం సాహిత్య వేదికపై 36వ పుస్తక మహోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జస్టిస్ పి శ్రీ నరసింహ ఒక్కో పుస్తకం నుంచి ఒక్కో ఆలోచన మన మదిలో మెదులుతుందన్నారు. 36 ఏళ్లుగా క్రమం తప్పకుండా పుస్తక మహోత్సవాలు నిర్వహిస్తున్న వారిని అభినందించారు. పుస్తక మహోత్సవాలకు విద్యార్థులను తీసుకువెళ్లి వారితో చదివించాలన్నారు. ఇదే సమయంలో భవిష్యత్తు తరాలకు తెలుగు భాష గొప్పతనం చెప్పాలన్నారు. అప్పుడే మనం మన మాతృభాషతో మనకు ఉన్న రుణం తీరుతుందని స్పష్టం చేశారు. బంధుత్వం అంటే భాష కూడా ఒక బంధుత్వమే. బాంధవ్యం వస్తుంది. భాష అందరికీ తెలిసింది తెలుగు భాష అయితే మన అందరం బంధించిపోయాం తెలుగు భాషతోటి. అది మన బంధుత్వం. అలా ఒక్కొక్క అక్షరం నుంచి ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క ఐడియా పుడుతూ ఉంటాయి పుస్తకాలలో. అది గొప్పతనం. 1-2 జనరేషన్సే మిగిలాయి కాపాడుకోవటానికి భాష. మనం దాని తర్వాత కుదరదు. లాటిన్ లాగా తయారైపోతుంది బహుశా. ఆ బాధ్యత మనందరికీ ఉంది. ఇలాంటి బుక్ ఫెస్టివల్స్ కండక్ట్ చేయటం చాలా చాలా ముఖ్యం. అందరినీ చదవమని చెప్పాలి. ఆ చదవటం అనేది ఒక కల్చర్. ఆ కల్చర్ కూడా అలవాటు చేసుకోవాలి, అలవాటు చేయాలి. పిల్లల్ని తీసుకెళ్ళాలి, వాళ్ళ చేత పార్టిసిపేట్ చేయించాలి. అప్పుడే బహుశా మనం మాతృభాష మీద ఉన్న మన ఆబ్లిగేషను మన రుణం తీరుతుంది. సీడ్ యాక్సెస్ రహదారిపై గుంటూరు ఛానల్ వద్ద నిర్మిస్తున్న స్క్రూ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద నిర్మిస్తున్న స్క్రూ బ్రిడ్జ్ పనుల్ని పరిశీలించిన మంత్రి ఈ నిర్మాణం పూర్తయితే విజయవాడ నుంచి అమరావతి వచ్చే వాళ్లు కరకట్ట రహదారిపై వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. సీడ్ యాక్సెస్ రహదారిలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 1.5 కిలోమీటర్ రోడ్డుపై నారాయణ ప్రయాణించారు. 1.5 కిలోమీటర్ల రహదారి అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన ఈ రహదారి నిర్మాణం పూర్తయితే కరకట్టపై ప్రయాణం చేయకుండా సీడ్ యాక్సెస్ రహదారి ద్వారా అమరావతి చేరుకోవచ్చని తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో నిరసనలు తీవ్ర రూపుదాల్చాయి. పెరిగిన ధరలకు తోడు రికార్డు స్థాయిలో కరెన్సీ విలువ పడిపోవడంపై ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనానికి నిరసనగా ఆందోళనకారులు భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో పలువురు మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో భద్రతా దళానికి చెందిన ఓ సభ్యుడు ఉన్నట్లు పేర్కొన్నాయి. లూర్ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే నగరాల్లో ప్రభుత్వ భవనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్వాయువు ప్రయోగించారు. కొన్ని చోట్ల పరిస్థితులు చేయి దాటిపోగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఆందోళనలపై స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వెంటనే నిరసనకారులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిని ఆదేశించారు. అటు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఇరాన్ సర్కారు కఠిన చర్యలకు దిగడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. ఇదే తరహాలో కాల్పులు జరిపితే ఆందోళనకారులను రక్షించేందుకు అమెరికా రంగంలోకి దిగుతుందని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందన్న వార్తల్లో వాస్తవం లేదని ప్రచారం జరుగుతున్న వేళ ఇందుకు సంబంధించిన కీలక ఆధారాల్ని రష్యా అధికారులు అమెరికాకు సమర్పించారు. ఉక్రెయిన్ దాడి చేయలేదంటూ అమెరికా నిఘా వర్గాలు చెప్పాయంటూ అక్కడి మీడియా సంస్థలు కథనాలు ప్రచురించిన వేళ
పుతిన్ నివాసంపై దాడికి వినియోగించిన మానవరహిత విమాన శకలాల్ని అమెరికాకు అందజేసినట్టు రష్యా సైనిక నిఘా సంస్థ అధిపతి అడ్మిరల్ ఇగోర్ కోస్టిక్యోవ్ తెలిపారు. రష్యా డిఫెన్స్ వ్యవస్థ కూల్చిన అనేక డ్రోన్లలోని నావిగేషన్ వ్యవస్థలు చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పారు. వాటిని తమ ప్రత్యేక నిపుణులతో పరీక్షించగా డ్రోన్ల దాడి లక్ష్యం నోవ్గోరోడ్ ప్రాంతంలోని పుతిన్ నివాసమేనని తేలినట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని అమెరికాకు అప్పగించినట్టు కోస్టిక్యోవ్ తెలిపారు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 1.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం పనులు పూర్తయ్యాయి. సొరంగం చివరి అంచును బద్దలు కొడుతున్న పనుల్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా తిలకించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై అంటూ నినదించారు. పాల్ఘర్ జిల్లాలోని అతి పొడవైన 1.5 కిలోమీటర్ల బుల్లెట్ రైలు సొరంగం విరార్ బోయిసర్ స్టేషన్ల మధ్య ఉంది. 2025 సెప్టెంబర్లో ఠాణే బీకేసీ మధ్య 5 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్ రైలు సొరంగం పూర్తయినట్లు రైల్వే శాఖ తెలిపింది. 508 కిలోమీటర్ల పొడవైన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు గుజరాత్, మహారాష్ట్ర, దాద్రానగర్ హవేలీ మీదుగా వెళుతుంది. 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తోంది. 90,000 लोगों को रोजगार कंस्ट्रक्शन के दौरान मिल रहा है और कंस्ट्रक्शन के बाद में जब ऑपरेशन होगा इसका तब भी इसमें रोजगार में देखो बुलेट ट्रेन प्रोजेक्ट को हमें देखना चाहिए इकोनॉमीज को इंटीग्रेट करने वाला. जब ये प्रोजेक्ट कंप्लीट हो जाएगा और इसमें फुल स्केल पर चलेगा तब मुंबई से अहमदाबाद 1 घंटे 58 मिनट में पहुंचे 2 घंटे से कम और बीच में जितने शहर हैं मान लो सूरत है, बड़ौदा है, सूरत बड़ौदा से अहमदाबाद या मुंबई जाना 1 घंटे से या 1 घंटे से कम का समय. तो प्रैक्टिकली वो शहर आपस में जुड़ गए, इंटीग्रेट हो.